శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథా విశేషాలను, శ్రీకృష్ణుని తత్వమును అద్భుతముగా అందముగా మనకు అందించునటువంటి పరమపావనమైన గ్రంథము. ఈ గ్రంథములోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాము. 6 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 7వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. వాయవ్య సరిహద్దున కీకారణ్యములతో కూడిన ఎత్తైన పర్వత శ్రేణులలో ఉదయ సంధ్యాకాలమందు గిరివ్రజము నుండి సుదీర్ఘ ప్రయాణములతో వచ్చుచున్న ఒక రౌతు సుపుష్టముగా ఉన్న తన అశ్వముపై ఒక సన్నని బాటలో ముందుకు సాగుచుండెను. మొట్టమొదటిసారిగా ఆ సీమలందు పయనించుచున్న అతనికి తన దేశమునందు కన్నా ఆలస్యముగా ఈ ప్రదేశమునందు సూర్యోదయము అగుచున్నట్లు తోచెను. అంటే టువర్డ్స్ వెస్ట్ వెళ్తూ ఉన్నాడండి. భారతదేశం నుంచి అదిగో పశ్చిమం వైపుగా వెళ్తూ ఉన్నాడు అని అర్థము. అంటే ఇక్కడ దానికి క్లూ ఇచ్చారు మనకి. తన దేశమునందు కన్నా ఆలస్యముగా ఈ ప్రదేశమునందు సూర్యోదయము అగుచున్నట్లు తోచెను. అతటి అరణ్యములకు కనుమల వైచిత్రిని గమనించుచు జాగరూకతతో ప్రయాణించుచున్న అతనికి ఆకస్మికముగా తాను పయనించుచున్న బాట అతి విశాలమైనట్లు గోచరించెను. అతడు జంకకుండా ముందుకు సాగుసరికి సంపూర్ణ సూర్యోదయము అయ్యను. కనుచూపు మేరలో ఒక నగరము అతని దృష్టిని ఆకర్షించెను. అతని కన్నులు సంతోషముతో విప్పారినవి. ప్రయాణపు బడలిక తీరినట్లు అనిపించినది. ఆ నగరము ఒక పెద్ద రాతి ప్రాకారముచే పరివేష్టితముగా ఉన్నది. ఆ కట్టడము అతి బలిష్టముగా నుండి చుట్టూను పెద్ద కందకముచే పరివేష్టితమై ఒప్పుచున్నది. ఆ పర్వతసీమలలో జలపాతముల నీరము ఆ కందకములోనికి ప్రవహించుచున్నట్లుగా మరలా ఎప్పటికప్పుడు ఆ జలము క్రిందనున్న పర్వత శ్రేణిలోకి జారునట్లుగా ఏర్పాటైనది. ఆ పర్వతము యొక్క అమరికను అనుసరించి ఆ నగరపు ముఖద్వారము ఆగ్నేయమునకు అభిముఖముగా అమర్చబడినది. తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ముఖములుగా 4 బురుజులున్నవి. అనతి కాలముననే ఆ రౌతు నగర ప్రవేశము చేసెను. లోపల నుండి బురుజులపై నుండి సూర్యోదయ కాలమును సూచించు నగారాలు మ్రోగుచున్నవి. నగర ముఖద్వారమున వేత్రహస్తులై నిలిచి ఉన్న కావలివారిలో ఒకడు ఆగంతకుని ఆపి అతనితో ఏదో సంభాషించెను. అతనిని అచటనే మరి ఒక నగర రక్షకుని అధీనమున ఉంచి కొద్ది దూరమున గల ఒక భవనములోనికి పోయి మరలా తిరిగి వచ్చి ఒక ఆశ్విక భటుని వెంట అభ్యాగతుని లోనికి పంపెను. వారట్లు రాజపథమున ముందుకు సాగి ఆగ్నేయాభిముఖముగానున్న రాజప్రాసాదమునకు ముందుగానే దక్షిణము వైపున ఉన్న అతిథి భవనము వద్ద గుర్రములు దిగిరి. ఆ భవన ప్రాంగణమున మూలగానున్న అశ్వశాలలో నుండి ఒక సేవకుడు వచ్చి వారు దిగిన అశ్వములను శాలలోనికి కొనిపోయెను. భవనములో నుండి 2 సేవకులు బయటకు వచ్చిరి. నగర రక్షక భటుడు అభ్యాగతునితో ఇట్లనెను, ఇది మా అతిథి గృహము. మీరిచ్చట కాలకృత్యములు తీర్చుకొని విశ్రమింపుడు. నేను మరలా వచ్చి రాజదర్శనమునకు కొనిపోవుదును. ఇట్లు పలికి అతడు రాజప్రాసాదమునకు తూర్పున గల నగర రక్షణ ప్రధానాధికారి భవనమున వైపునకు సాగిపోయెను. అతిథి గృహమునందలి సేవకులు ఆ నూతన వ్యక్తిని లోనికి కొనిపోయిరి. ఒక గడియ కాలమున నగర రక్షక భటుడు అతిథి గృహమునకు వచ్చి అప్పటికే సిద్ధముగా ఉన్న అభ్యాగతుని వెంట తీసుకొని రాజప్రాసాదమునకు ముందు
ఒక ప్రక్కగానున్న రక్షక భవనములోనికి కొనిపోయి అక్కడ ఉన్న అధికారితో ఏదో సంభాషించి తాను వెడలిపోయెను. ఆ అధికారి అభ్యాగతుని రాజప్రాసాదములోని సభామంటపము వైపునకు కొనిపోయెను. అక్కడ ఉన్న ప్రతిహారి వారిని ద్వారమునకు ప్రక్కగా నిలిపి లోనికి పోయెను. అతడు తిరిగి వచ్చి ఆగంతకుని లోనికి ప్రవేశపెట్టెను. అది ఒక విశాల సభామంటపము. ఎదురుగా ఒక సోపాన పంక్తి కలదు. దానిపైనున్న సింహాసనమున బలిష్ట దేహుడు, తెల్లని కేశములు కలవాడు, వార్ధక్యమున కూడా పసిమి బంగారు ఛాయ కలవాడు, నిశితమైన చూపులు కలవాడు అగు సుబల మహారాజు అధిష్ఠించి ఉండెను. అతనికి కుడివైపున గల ఆసనమున యువరాజైన శకుని, ఎడమవైపున మంత్రి సామంతాదులు ఆసీనులై ఉండిరి. అదండి, అది శకుని తండ్రి సుబల మహారాజు, ఆయన రాజ్యమండి. శకునికి ప్రక్కగా ఆసనముపై తెల్లని పొడవైన దేహమువాడు, నీలిరంగు కన్నులవాడు, ఎర్రని కేశములవాడు, మందమైన ఎద్దు వంటి చర్మము కలవాడు కూర్చుండి ఉండెను. అతడే కాలయవనుడు. అతనికి మరి ఒక ప్రక్కన ఉన్న ఆసనముపై బృహస్పతి కూర్చుండి ఉండెను. మగధ నుండి వచ్చిన పురుషుడు సుబలునకు వంగి నమస్కరించి ఇట్లు పలికెను. మగధ దేశం అంటే అదిగో జరాసంధుడు పంపించిన దూతండి. జరాసంధుడి దగ్గర నుంచి వచ్చాడు ఇది ఇక్కడికి. గాంధార ప్రభువులైన సుబల మహారాజులకు జయము. మా చక్రవర్తి అయిన జరాసంధుల వారు ఒక సందేశముతో నన్ను దూతగా తమ వద్దకు పంపి ఉన్నారు. ఇట్లు పలికి అతడు తెచ్చిన చిన్న పట్టు సంచిని శకునికి అందించెను. అతని ఆదేశముపై ఆ దూత అతిథులు కూర్చుండు పంక్తిలో కూర్చుండెను. సుబలుని ఆదేశముపై శకుని ఆ పట్టు సంచిని విప్పి అందలి పట్టు వస్త్రముపై లిఖింపబడి జరాసంధుని రాజముద్రతో ఉన్న లేఖను ఇట్లు చదివెను. గాంధారాధిపతులకు స్వస్తి. మీ రాజ్యమందు ఎల్లరూ సుఖులుగా ఉన్నట్లు, ఎట్టి అవాంతరములు లేక మీ రాజ్యపాలనము సాగుచున్నట్లు తలచుచున్నాము. మీ తోడి మైత్రి మాకు ఆనందకరము. సూరసేన మధురలో యదువంశమున కృష్ణుడను వాడు ఒకడు పుట్టుటయు, అతడు పెరిగి మధురాధిపతియగు కంసుని వధించుటయు మీరు ఎరిగియే ఉందురు. తాను అవతార పురుషుడనని పరిపాలకులను సైతము మభ్యపెట్టి అతడు మోసము చేయుచున్నాడు. అతనిని అట్లు సాగనిచ్చినచో సకల రాజవంశములు కళంకితములు నిర్వీర్యములు అగును. వేదమంత్రములను వెల్లవేసి యాచనమునకు పాల్పడు బక్క బ్రాహ్మణులందరూ అతనిని పురాణ పురుషునిగా ప్రచారము చేయుచున్నారు. త్వరలో దీనికి ప్రతీకారము సంకల్పింపనిచో దేశమంతయు అతని వశమైపోవును. అందువలన మనమందరము ఒక్కటిగా నిలిచి అతనిని అంతమొందింపవలెను. దానికి తగు విధానమును రూపొందించుటకై రాబోవు శ్రావణ పౌర్ణిమ నాడు మా గిరివ్రజమున ఒక సమావేశమును తలపెట్టినాము. మీరు తప్పక విచ్చేయవలసినదిగా ఆహ్వానించుచున్నాము. అదండి ఆ లేఖ. ఆ లేఖని చదివారు. అప్పుడు సుబలుడంటూ ఉన్నాడు, జరాసంధుల వారితో మైత్రి మాకును సంతోషకరమే. మధురలో కంసరాజేంద్రుని మరణము మా మనమున సంచలనము రేకెత్తించినది. ఆ కుర్రవాణి విషయమై ఏమి చేయవలెనన్నది మా యువరాజుతో మేమును యోచించుచునే ఉన్నాము. ఈ సందర్భమున మీ సార్వభౌముని ఆహ్వానమును మేము అంగీకరించుచున్నాము. మీరు ఈ దినము మా ఆతిథ్యము స్వీకరించి రేపటి దినమున మా సమాధానపూర్వక లేఖను తీసుకొని బయలుదేరగలరు అన్నాడండి సుబలుడు. మగధ నుండి వచ్చిన దూత సుబలునకు నమస్కరించి నిష్క్రమించెను. శకుని సాలోచనముగా సుబలునితో ఇట్లు పలికెను, ప్రభు, మనము ఈ లేఖ విషయమున
కొంత ఆలోచించవలసి ఉన్నది. జరాసంధుడు ఇంతవరకును మనపై వైరభావముతో ప్రవర్తించినాడు. తాను మహాబల సంపన్నుడను అనియు భావి భారత సమ్రాట్టు కావలనని వేదధర్మ పరిరక్షణకై తాను అవతరించెననియు అతని నమ్మకము. తదనుగుణముగానే మన విద్యాపీఠము పైకి గదాధరీ ప్రయోగము చేసినాడు. అప్పుడు అది విఫలము అగుటయే మనకు విజయ సూచకము. ఇప్పుడు మనతోటి ఈ సంధి ప్రయత్నము వలన అతనిలో భయము ప్రవేశించినట్లు నాకు తోచుచున్నది. ఇది తన అల్లుని మరణానంతరము కలిగిన పరిణామమే. కాని ప్రస్తుతము మధురలోని ఆ కుర్రవాణిని అంతమొందించు విషయమున అతడు రూపొందించిన ప్రణాళిక మాత్రము ఆవశ్యకమైనదే. మనకు గల యవన పార్వతేయులతో కూడిన బలమును ఈ సందర్భమున ఉపయోగించుట తమరు యావద్భారత సమ్రాట్టు అగుటకు తొలిమెట్టు కాగలదు. దీనితో పాటు జరాసంధుని వాస్తవ బలమును మనము తెలిసికొను అవకాశము కలుగును అని శకుని అన్నాడండి. అప్పుడు సుబలుడు అంటూ ఉన్నాడు, మధురాపట్టణమును ముట్టడించి ఆ కుర్రవాణిని అంతమొందించిన తరువాత మరల జరాసంధుని వైఖరి ఎట్లుండునో అనునది మనము ఆలోచించవలసిన విషయము. అంటే ఇప్పుడు జరాసంధుడు మైత్రి కోరుకుంటున్నాడు, కానీ ఆ మధురా పట్టణమును ముట్టడించి ఆ కుర్రవాడిని అంతమొందించిన తర్వాత అప్పుడు ఎట్లుంటాడో జరాసంధుడు. అప్పుడు శకుని అంటున్నాడండి, జరాసంధుని వైఖరి అటుపైన ఎట్లున్నను ఈ ప్రయత్నమున యావత్ బ్రహ్మావర్తమునందలి ప్రభువులతో మనకు సంబంధము ఏర్పడును. వారందరూ జరాసంధుని ఎడల భయము వలన విధేయులే కాని నిజమైన మైత్రి చేత కాదు. మగధ కన్నా హస్తిన సార్వభౌమత్వమే వారందరికీ అంగీకారమగును. దీనివలన మొదట హస్తినలో మన స్థానమును సుస్థిరము చేసుకొనుటకు మనకు అవకాశము ఏర్పడును. శ్రావణ పౌర్ణమి నాటి సమావేశమునకు గిరివ్రజమునకు పోవుట వలన జరాసంధుని రాజ్య విషయమును కూడా కూలంకషముగా ఎరుగవచ్చును. శకునికి ఎదురుగా ఆసీనుడై ఉన్న బృహస్పతి గడ్డము సవరించుకొనుచు ఇట్లు పలికెను, యువరాజు గారి ఆలోచన సమయోచితముగా ఉన్నది. మా విద్యాగురువులైన పరాశరుల పుత్రుడగు కృష్ణద్వైపాయనుడు వేదమంత్రములను 4 సంహితలుగా పరిష్కరించి ఆ వేదములందు ప్రతిపాదింపబడిన నారాయణుని అవతార గాథల పేర పురాణ సంహితలను తయారు చేసి తన శిష్యులచే వాని ప్రతులను తయారు చేయించి అన్ని తావులా వెదజల్లుచున్నాడు. ఆ వేద సంహితలందును పురాణములందును ప్రతిపాదింపబడిన ఆ పురాణ పురుషుడే వ్రజసీమలలో పెరిగి మధురను ప్రవేశించి కంసుని సంహరించినాడని జనబాహుళ్యమున ప్రచారము చేయించుచున్నాడు. ఇదియే అదనుగా కొంటెగా పెరిగిన ఆ పిల్లవాడు విచ్చలవిడిగా వెకిలి చేష్టలు చేయుచున్నాడు. దీనివలన దేశమునందలి సామాన్య ప్రజలు ఎల్లరూ అర్థములేని భక్తిభావములో పడి వ్యక్తి స్వాతంత్ర్యమును కోల్పోవుదురు. కనుక ఆ కుర్రవాణిని సపరివారముగా అంతమొందించుటయే మన ప్రథమ కర్తవ్యము. ఇందులకు అయాచితముగా జరాసంధుని నుండి వచ్చిన ఆహ్వానమును అంగీకరించుటయే సముచితము అన్నాడండి. ఇదిగో ఈ బృహస్పతి అనే అతను. శకుని బృహస్పతి సమీపమున ఆసీనుడై ఉన్న కాలయవనునితో కాలయవనుల వారి అభిప్రాయమేమి అని అడిగెను. అప్పుడు ఆ కాలయవనుడు అంటూ ఉన్నాడండి, ఒక కుర్రవాణి విషయమున ఇందరిలో ఇంతటి సంచలనము కలుగుట ఆశ్చర్యముగా ఉన్నది, ఆశ్చర్యము కలిగించుచున్నది. మీలో ఎవరైనా ఆ కుర్రవాణిని చూచితిరా? ఇందరి దృష్టిని తన వైపునకు ఆకర్షించిన ఆ బాలుని చూడవలెనని కుతూహలము కలుగుచున్నది. అప్పుడు సుబలుడంటూ ఉన్నాడండి, ఇప్పుడు ఇచ్చట ఉన్నవారము ఎవ్వరము
ఆ బాలుని చూచుట జరగలేదు. అతని పుట్టుక నుండి ఇప్పటి వరకును చేసిన పనులను గురించి ప్రజలలో ప్రచారములో ఉన్న గాథలు వినుట మాత్రము జరిగినది. అప్పుడు కాలయవనుడు అంటున్నాడండి, ఈ మాట ఇంపార్టెంట్ అండి, అటులైన ఆ బాలకుని నేనే సొంతముగా పరీక్షించి చూడవలసి ఉన్నది అంటూ ఈ 7వ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. 8వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. హిమాలయ పర్వత సీమలలోనికి మనము వెళుతూ ఉన్నామండి. హిమాలయ పర్వత సీమలలోని ఒక ఎత్తైన కొండపైన గల ప్రదేశమున తన సహచరులైన దేవాపి మరువులతో కలిసి మైత్రేయుడు సూర్యోదయ కాలమందలి శోభను తిలకించుచు సూర్యాభిముఖుడై అర్ఘ్యప్రదానము చేయుచుండెను. ఉదయభానుని అరుణ కిరణములు అచటి హిమఫలకములలో ప్రతిబింబించి క్రమముగా ఆ ప్రదేశమును పసిమి బంగారు వెలుగుతో నింపుచుండెను. ప్రభాత వాయువులు అచటి లోయలలో సుడులు తిరుగుచు మంద్రములైన మధుర ధ్వనులు చేయుచుండెను. అర్ఘ్యప్రదానము పూర్తి చేసి ఆ ముగ్గురు అష్టాక్షరి మంత్రమును జపించుచుండగా వారికి సుశ్రావ్యమైన వీణమీటులు వినవచ్చెను. వారు తమకు ఎదురుగా ఉన్న ఆకాశమునకు నమస్కరించిరి. పీతాంబరధారి అయిన నారదుడు తన చేతిలోని మహతి తంత్రికలు మీటుచు వారి ఎదుట నిలిచెను. వారు ముగ్గురు నారదునకు పాదాభివందనము చేసిరి. అప్పుడు మైత్రేయుడు అంటున్నాడు, గురువులకు గురువైన తమరు మాకీ ఉషఃకాలమందు దర్శనమొసంగుట ఆనందదాయకము. ఇప్పుడు ఎట నుండి విచ్చేసినారో అచటి విశేషములేమిటో తమ అనుగ్రహము అయినచో వినగోరెదము. అప్పుడు నారదుడు అంటున్నాడు, వసుదేవుని పుత్రునిగా దిగివచ్చిన ఆ పురాణ పురుషుని దర్శించి సంభాషించి వచ్చుచున్నాను. అప్పుడు మైత్రేయుడు అంటున్నాడు, మా సహాధ్యాయి సాందీపనికడ స్వల్పకాలములోనే విద్యాభ్యాసము పూర్తి చేసి అసమాన రీతిలో మనోభీష్టమును సిద్ధింపచేసిన ఆ స్వామిని గూర్చిన విశేషములేమి అంటే, అప్పుడు నారదుడు చెప్తూ ఉన్నాడండి, ఇక్కడ మనకు కథాభాగాన్ని ఇస్తున్నారండి చక్కగా. నారద మహర్షి అంటున్నాడు, అతని విషయమున అన్నియు విచిత్రములే. తన అల్లుడైన కంసుని వధకు ప్రతీకారము చేయబూనిన మగధాధిపుడైన జరాసంధుడు బ్రహ్మావర్తమందలి సకల రాజన్యులను గిరివ్రజమునందు సమీకరించి వారితో ఒక ప్రణాళికను తయారు చేసినాడు. దానిని అనుసరించి వారందరి సహకారముతో ఒక పెద్ద సైన్యమును వెంటబెట్టుకొని మధురను ముట్టడించినాడు. అప్పటి యుద్ధములో బలరాముడు అతనిని వధింపబోగా కృష్ణుడు అతనిని వారించినాడు. పరాజితుడైన జరాసంధుడు పలాయనము చిత్తగించినాడు. ఇట్లు తన పంతమున భంగపడినవాడై ఎట్లైనను తాను తలపెట్టిన కార్యమును సాధించుటకు కఠినుడైన కాలయవనుని ససైన్యముగా మధురను ముట్టడించుటకు ప్రేరేపించినాడు. వారిద్దరూ అట్లు ఏకకాలమున ముట్టడించినచో మధురావాసులకు కలగబోవు ఆపదను కృష్ణుడు ముందుగానే ఊహించెను. అదియేగాక మధురానగరము కంసుని పరిపాలనా కాలమున మధుపానము తోడను యవన వేశ్యా లోలుపత్వము తోడను కలుషితమైనది. అందువలన అట్టి కాలుష్యము నుండి అచటి జనులను ఉద్ధరింపదలచి భగవానుడు ద్వారకా నిర్మాణమును సంకల్పించెను. విశ్వకర్మను ఆహ్వానించి మధురకు సుదూరముగా గుర్జర సీమకు ఆవల ఉన్న పశ్చిమ సముద్ర మధ్యమున ఒక పురమును నిర్మాణము చేయుమని ఆజ్ఞాపించెను. అంతటా విశ్వకర్మ 12 యోజనముల వైశాల్యము గల ద్వారకాపురమును దుర్గమమైన మహాదుర్గము వలె
నిర్మించెను. వాసుదేవుని 12 మంత్రాక్షరములను అనుసరించి 12 రాస్యాత్మక జ్యోతిశ్చక్రము వలె నవద్వారపురిగా ద్వారవతి నిర్మాణము జరిగినది. మధురయందలి సమస్త ప్రజలను వాసుదేవుడు తన యోగమాయా ప్రభావమున రాత్రివేళ ద్వారకకు ఒక్కమారుగా చేర్చెను. వారు ఉదయమున మేల్కాంచుసరికి తాము మధురలో నిద్రించి ద్వారకలో మేల్కాంచితిమి అని గ్రహించి అబ్బురపడిరి. అప్పుడు మైత్రేయుడు అంటున్నాడండి, నారద మహర్షి ఈ విధంగా చెప్పాడు. అప్పుడు మైత్రేయుడు అంటున్నాడు, మగధాధిపుడు సర్వశక్తిమంతుడు అని యోచించి తానే సర్వవిధములైన సైన్యముతో మధురను నాశనము చేసి తన ప్రతీకారాగ్నిని ఉపశమింపచేసుకొన ప్రయత్నించెను. కానీ అన్నిటికన్నా మిన్న అయినది దైవలీల అని తెలిసికొనలేకపోయినాడు. ఆ దైవలీలయే ప్రతి జీవియందును స్వభావముగా పనిచేయును కదా. అందువలననే క్రొత్త ప్రయత్నములో భాగముగా మరి ఒకనిని ఆహ్వానించినాడు. అంటే జరాసంధుడు దైవలీల అని తెలుసుకోలేకపోయాడు. అందులో భాగంగా కొత్తవాడిని ఆహ్వానించాడు. అప్పుడు మరు అంటున్నాడు, ఇంతకు ఆ కాలయవనుడు మగధాధిపుని ఆహ్వానమును అంగీకరించటంలో గల ప్రయోజనమేమి? అప్పుడు దేవాపి అంటున్నాడు, ఆ కాలయవనుడు భరతఖండమున జన్మించిన వాడేనని గురుదేవులు ఒక మారు చెప్పగా వినియుంటిమి. మరి అతనికి యవన సంపర్కము ఎట్లు కలిగినదో తెలియకున్నది. అప్పుడు నారదుడు అంటున్నాడు, అతడు వృష్ణి అంధక వంశముల వారి గురువైన గర్గుని పుత్రుడు. చూడండి, ఆ కాలయవనుడు భరతఖండమున జన్మించిన వాడేటండి. అదేంటి, ఆ కథ ఏంటి చూద్దాం. మైత్రేయుడు అంటున్నాడు, గర్గులు గృహస్థాశ్రమము స్వీకరించుట ఎప్పుడు సంభవించినది అంటే, అప్పుడు నారదుడు అంటున్నాడు, ఆ కథ చెప్తూ ఉన్నాడు. గర్గుడు ఊర్ధ్వరేతస్కుడు. ఆజన్మ బ్రహ్మచర్య దీక్ష పూని ఉండగా అతని బంధువొకడు అతనిని నపుంసకుడని పరిహాసము చేసెను. దానితో అతడు క్రుద్ధుడై 12 సంవత్సరములు ఇనుము యొక్క చూర్ణమును భక్షించుచు శివుని గూర్చి కఠోర తపస్సు చేసెను. అంతటా ఆ భక్త సులభుడు సంపూర్ణ తేజస్వి అయిన పుత్రుని పొందునట్లుగా అతనికి వరమును ఇచ్చెను. వృష్ణి అంధక వంశముల మహావీరులను సైతము నిగ్రహింపగల సామర్థ్యమును ఆ పుత్రునకు ప్రసాదించెను. అదిగో శివుడి గురించి తపస్సు చేశాడండి. శివుడు వరం ఇచ్చాడు, ఒక కొడుకు పుడతాడయ్యా. ఆ కొడుకు ఎట్లాంటి వాడు? వృష్ణి అంధక వంశముల మహావీరులను సైతము నిగ్రహింపగల సామర్థ్యము కలిగినటువంటి వాడు. అట్లాంటి పుత్రుణ్ణి ప్రసాదించాట. ఈ విషయమును సంతానహీనుడైన ఒక యవన రాజేంద్రుడు విని మునిశ్రేష్ఠుడగు గర్గుని అనునయముతో తన నివాసమునకు గొనిపోయి అచట ఒక గొల్లపల్లెలో గోపవనితల మధ్యన ఉంచెను. అచట గోపస్త్రీ వేషమున ఉన్న గోపాలి అను పేరు కలిగిన అప్సరస అతని వలన గర్భము ధరించెను. భవునివర ప్రభావమున మానవ రూపధారిణి అయిన ఆ అప్సరస గర్భమునందు మహాబలవంతుడగు మగ శిశువు జన్మించెను. ఆ రకంగా అదిగో గర్గునకు పుత్రుడు జన్మించాడండి. గర్గుడు అతనిని యవన రాజేంద్రునకు ప్రసాదించి వెడలిపోయెను. ఆ శిశువు యవనపుత్రునిగా పెరిగి ఆ రాజేంద్రుని మరణానంతరము యవనాధిపతి అయ్యను. అప్పుడు మైత్రేయుడు అంటున్నాడు, అతడు స్వామిపై వైరము పూనుటలో గల ఆంతర్యమేమి? బావుందయ్యా, స్వామిపై ఎందుకు వైరము? అప్పుడు నారదుడు అంటున్నాడు, ఈ ఖండమునందలి పురుషులందరిలో శౌర్యవంతుడెవరు అను కుతూహలము కలిగి చాలామంది ద్విజులను ప్రశ్నించుచు చివరకు నాకతడు తటస్థపడినాడు. నేను వృష్ణి అంధక వంశముల పరిచయము కలిగించి
మన స్వామిని గురించి తెలిపి తిని. అంటే ఈ నారద మహర్షే కృష్ణుడి గురించి చెప్పాడండి. ఇదిగో ఈ కాలయవనుడికి ఏమంటున్నాడు, నేను వృష్ణి అంధక వంశముల పరిచయము కలిగించి మన స్వామిని గూర్చి తెలిపి తిని, స్వామి యొక్క దివ్య మంగళ రూపమును వర్ణించి చెప్పి తిని. కృష్ణుడు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడని వర్ణించి చెప్పాడండి నారద మహర్షి. మైత్రేయుడు అంటున్నాడు, మరి స్వామి యందు అతడు మోహితుడు కాలేదా అంటే అప్పుడు నారదుడు అంటున్నాడు, భగవానుడు మహాదేవుని వరప్రభావము వలనను మునిశ్రేష్ఠుడగు గర్గుని తేజము నుండి పుట్టినవాడగుట వలనను అతనికి వాసుదేవుని చూడవలెనను సంస్కారము కలిగినది. ఇట్టి సంస్కారము అతని చిత్తవృత్తి యందు అంతర్లీనమై ఉండి అతని మనసు మాత్రము గర్గుని రజోగుణపూరితమగు తపము వలన సంక్రమించిన సంస్కారము వలనను యవన సంపర్కము వలనను భరతభూమి వారిని, ముఖ్యముగా అందు శ్రేష్ఠులైన వారిని ద్వేషించుట సంభవించినది. యవన సంపర్కం కలిగింది కదండి. అందువల్ల ఇనుము కలియుగ ధర్మము కలిగిన లోహము. కలహము, ద్వేషము, క్రోధము, అధికార వ్యామోహము మొదలైనవి కలియుగ లక్షణములని స్మృతులందు స్థాపించబడినది. అందువలన ఈ కాలయవనుని జననమే కలియుగ ప్రవేశమునకు సూచకము. అప్పుడు మరు అంటున్నాడు, ఆ కాలయవనుడు స్వామిని చేరుట సంభవించినదా అంటే అప్పుడు మళ్ళీ నారద మహర్షి చెప్తూ ఉన్నాడు, అతనికి ఆ సమయము ఆసన్నమైనది. 3 కోట్ల సుశిక్షితులైన సైన్యమును వెంటబెట్టుకొని అతడు మధురను ముట్టడించబోయినాడు. అతనికి స్వామి సందర్శనము సిద్ధించు సన్నివేశము చాలా దర్శనీయముగా ఉండవచ్చును. ఆ దృశ్యమును మనము ప్రత్యక్షముగా తిలకించుటకు అనుజ్ఞ అయినది కనుక మనమిప్పుడు అచటకే చేరుచున్నాము. అంటే ప్రత్యక్షంగా ఆ సన్నివేశంలోకి నారద మహర్షి వీళ్ళని తీసుకెళ్తూ ఉన్నాడండి. ఆ సన్నివేశము ఆ జరుగుతుండగా వీళ్ళు చూస్తున్నారన్నమాట. ఇది నారద మహర్షి ఏమంటున్నాడు, ఆ దృశ్యమును మనము ప్రత్యక్షంగా తిలకించుటకు అనుజ్ఞ అయినది అన్నాడు. మరువుకు దేవాపికిని నారదులతో సంభాషించు సమయముననే తామా ప్రదేశమునకు చేరి అదృశ్యమూర్తులుగా నిలిచితెమని అవగతమైనది. అక్కడ వారికి ఒక దృశ్యము కనిపించినది. శిరముపై మదసిఖిపించమును, కోమలమగు శ్యామల దేహముపై పట్టు పీతాంబరమును, విశాల వక్షముపై సూర్య సమానమగు మణిని ధరించినవాడై చేతిలో వేణువు తప్ప ఏ ఇతరమైన ఆయుధములను ధరింపనివాడై నందనందనుడు సుకుమార పాదన్యాసముతో పర్వత గుహాభిముఖుడై పరువెత్తుచుండగా అతనిని అనుసరించి కవచకుండలములు, శిరస్త్రాణము, భీకర ఖడ్గము ధరించిన కర్కసదేహుడగు ఒక పర్వతాకారుడు పరుగులిడుచున్నాడు. ఆ దృశ్యము మైత్రేయులకు, మరువుకు, దేవాపికిని సంభ్రమాశ్చర్యములను కలిగించెను. అప్పుడు మైత్రేయుడు అంటున్నాడు, ఈనాటి స్వామిలీల విచిత్రముగా ఉన్నట్లు తోచుచున్నది. తాను నిరాయుధుడై ఎప్పటివలే మందస్మితముతో సొగసైన హోయలతో గుహాభిముఖముగా పరివెత్తుటయేమి? కృష్ణుడు పరిగెడుతూ ఉన్నాడండి. ఆ వెనకాల కాలయవనుడు వెంటబడుతూ ఉన్నాడు. ఆ కాలయవనుడు తన సైన్యమును వీడి ఇంత దూరము అతనిని అనుసరించుటయేమి అన్నాడు మైత్రేయుడు. అప్పుడు నారదుడు అంటున్నాడు, వాసుదేవుని లీలలో విచిత్రము కానిది ఏమున్నది? ఈనాడు వైరభావముతో స్వామిని అనుసరించుచున్న ఈ కాలయవనుని ఆ గుహయందు యోగనిద్రలలో ఉన్న ముచికుందిని ఏకకాలమున అనుగ్రహింపదలచినాడు. అంటే ఈ కాలయవనుణ్ణి ఆ గుహలో ఒక ఆయన నిద్రిస్తూ ఉన్నాడు, ముచికుందుడు అని. ఆయనని ఈ ఇద్దరిని ఒకే సమయంలో అనుగ్రహింపదలిచాడు అని అంటూ ఉన్నాడు నారదుడు. అప్పుడు దేవాపి అంటున్నాడు,
ఆ ముచికుందుడు ఎక్కడివాడు, అతని యోగనిద్ర వృత్తాంతమేమి అంటే అప్పుడు నారద మహర్షి చెబుతూ ఉన్నాడు, క్రిందటి యుగమువాడగు ఇక్ష్వాకుల సంజాతుడైన మాంధాతకు తనయుడు ఈ ముచికుందుడు. అంటే అదిగో మాంధాత ఉన్నాడు, ఇక్ష్వాకు వంశంలోని మాంధాత, అప్పటివాడండి. ఆ మాంధాతకు కుమారుడట. ఏమిటండి ఆయన కథ చెప్తున్నారు. ఈతడు ఈ భూమిపై చక్రవర్తియే కాక తన వంశమునకు మూలపురుషుడైన ఆదిత్యుని లోకమునందు కూడా మహా తేజస్విగా వర్తించుచుండిన బ్రహ్మణ్యుడు. అట్టి ఇతనిని సృష్టియందలి సత్సంకల్పములకు అధిష్టానమూర్తులైన ఇంద్రాది దేవతలు తద్వ్యతిరేకమైన దుష్ట సంకల్పములకు కారకులైన అసురులతో తమకు సంభవించిన సంగ్రామమునందు సహాయపడవలసినదిగా కోరిరి. అంటే దేవతలు ఇతని సహాయాన్ని కోరారండి, ఈ ముచికుందుని సహాయాన్ని. వారి కోరికను అతడు సగౌరవముగా నెరవేర్చి లోక కళ్యాణమునందు ప్రధాన పాత్ర వహించెను. వాళ్ళకి సహాయం చేశాడు, వాళ్ళు విజయం సాధించేటట్లు చేశాడు. లోక కళ్యాణమునందు ప్రధాన పాత్ర వహించాడు అంటున్నారు ఇక్కడ. అందుకు వారు ప్రత్యుపకారముగా ఒక వరమును కోరుమనగా సకల లోకేశ్వరుడగు విష్ణుని సన్నిధియగు కైవల్యము తప్ప తనకు కావలసినది వేరేదియూ లేదని వారికి తెలిపెను. అయ్యా, నాకు కైవల్యం కావాలి, ఇంకేం కావాలి అంతకన్నా అన్నాడండి. ఈ విధముగా పలికి వారికి మ్రొక్కి గుహను ప్రవేశించి యోగ నిద్రా స్థితిని పొందెను. నిద్రపోతున్నాడు అంటారు, కానీ ఇక్కడ మనకేం చెప్పారంటే యోగ నిద్ర రండి. అది ఆ గుహలో యోగ నిద్రా స్థితిని పొందాడు. దేవదత్తమగు ఆ స్థితి నుండి ముందుగా ఎవ్వరు అతనిని మేలుకొలిపెదరో వారిపై అతని దృష్టి ప్రసరించుసరికి వారు భస్మమగునట్లుగా దేవతలు అతనిని అనుగ్రహించిరి. అప్పటి నుండి ఆ మహానుభావుడు ఈ గుహలో ఆత్మస్థితిలో యోగ నిద్రయందు ఉండెను. నేడు మన స్వామి ఆ గుహను ప్రవేశించుట అతనికి కైవల్యమును ప్రసాదించుటకే. అప్పుడు మరువంటున్నాడు, కాలయవనుని తాను స్వయముగా సంహరింపక గుహలోనికి కొనిపోవుట ఎందులకు? కాలయవనుడిని అంటే కృష్ణుడు ముందు పరిగెడుతున్నాడు, తర్వాత కాలయవనుడు పరిగెడుతున్నాడు అని చెప్పారు కదండి. ఎందుకయ్యా అట్లా పరిగెత్తి ఆ గుహలో ఉన్న ముచికుందుడి దగ్గరికి తీసుకెళ్ళటం? కాలయవనుణ్ణి తానే స్వయంగా సంహరింపవచ్చుగా అని అడుగుతూ ఉన్నాడండి మరువు. అప్పుడు నారదుడు అంటున్నాడు, తాను అతని సంహరింపగలుగుటలో ఎట్టి సందేహము లేదు. అంటే కృష్ణుడు కాలయవనుణ్ణి సంహరించలేడా? కాదు, సంహరించగలడు. సంహరించగలడు అనంటంలో ఎట్టి సందేహం లేదు. కానీ అది అట్లు జరిగినచో భగవానుడగు శంకరుడు ప్రసాదించిన వరమునకు విఘాతము కలుగును. అది తనకు సమ్మతము కాదు. అంటే ఇదిగో గర్గుల కథ చెప్పారు కదండి. అందువల్ల ఆ శంకరుడు వరం ప్రసాదించాడు కదా, ఈ కృష్ణుడే అతన్ని చంపితే ఆ శంకరుడు ప్రసాదించిన వరమునకు విఘాతము కలుగును. అది తనకు సమ్మతము కాదు. భవుని మోహన రూపమే కృష్ణుడు. ఇక్కడ మనకి గ్రంథాలన్నీ కూడా సమన్వయపరిచి ఇస్తూ ఉన్నారండి. భారతము, భాగవతము, హరివంశము, విష్ణు పురాణము మొదలైన గ్రంథాలన్నింటినీ కూడా సమన్వయం చేసి మనకు చక్కగా కథను అందిస్తూ ఉన్నారు. కృష్ణుని తేజోరూపమే శివుడు. అదియును కాక గర్గుడు తన కులగురువు. తన జన్మ నుండి జాతకర్మ, నామకరణము మున్నగు సంస్కారములు చేయించినవాడు. అంటే కృష్ణుడికి గురువు కదండి, కులగురువు కదా ఈ గర్గుల వారు. అతని కుమారుడు ఏమైతాడు? సోదర సమానుడు అవుతాడు. అదే అంటున్నారు ఇక్కడ. అందువలన అతని పుత్రుడగు కాలయవనుడు తనకు సోదర సమానుడు. తానే అతనిని సంహరించినచో తరువాత తనను ప్రమాణముగా తీసుకొన్నవారు ఏ కారణము చేతనైనను గురుపుత్రుని సంహరించుటకు జంకరు. ఇట్టి ధర్మజ్ఞాని కలుగకుండుటకే కాలయవనుడు అతని వ్యక్తిగతమైన కర్మచేతనే అంతమొందునట్లు స్వామి యోచించెను. అందువలన మరి ఒక రీతిలో కాలయవనుని వధ సంఘటిల్లుచున్నది. అదిగో స్వామి యొక్క నవ్య లీలను సవ్యముగా తిలకింపుడు. మళ్ళీ ఆ లీల
చూస్తూ ఉన్నారండి. అంటే ప్రత్యక్షంగా దర్శిస్తున్నారు. వారట్లు సంభాషించుచుండగా కృష్ణుడు మౌనముగా యోగస్థితి యందున్న ముచికుందుని సరసన శయనించెను. గుహను ప్రవేశించిన కాలయవనుడు పీతాంబరధారి అయి పరుండిన ముచికుందునే స్వామిగా భావించి గట్టిగా తన్నెను. యోగనుద్ర నుండి మేల్కాంచిన ముచికుందుని అరుణ నయనముల నుండి ప్రసరించిన దృష్టి కాలయవనుని తాకగనే అతని శరీరము నుండి మహాగ్ని జ్వాలలు ఉద్భవించుట, అతడు భస్మీభూతుడగుట త్రుటిలో జరిగినది. అతని నుండి వెలువడిన తేజము సమస్త జీవులకు హృదయము అను గుహలో నిలిచి నడిపించు ఆ స్వామిలో లీనమగుట ముచికుందుడు దర్శించెను. ఈ విధముగా అతనికి పరమాత్ముని సందర్శనము సంప్రాప్తమయ్యను. ఘనశ్యాముడు, పీతాంబరధారి, శ్రీవత్సవక్షుడు, కౌస్తుభమణి విరాజితుడు, చతుర్భుజుడు, వైజయంతిమాలను ధరించినవాడు, సుందరమగు ప్రసన్న వదనము కలవాడు, మకర కుండలధారి, సమస్త లోకములకు దర్శనీయుడు, కృపారసము పై చల్లెడువాడు, జీవులలోని దుష్ప్రవర్తనములు అనడి మృగములను అంతమొందించు ఔదార్యము కల సింహపరాక్రమము కలవాడు అగు స్వామి యొక్క తేజమును ఆశ్చర్యముతో తిలకించుచు ముచికుందుడు ఇట్లు పలికెను. ప్రభు, ఈ గుహను ప్రవేశించి నన్ను అనుగ్రహించిన నీవెవరు? సకల దేవతలకు అధినాథుడుగా నిన్ను తలంచుచున్నాను. నేను ఇక్ష్వాక కుల సంజాతుడగు యవ్వనాశ్వుని పుత్రుడైన మాంధాత కుమారుడను. ముచికుందుడని పిలువబడుచున్నాను. చిరకాలము నుండి ఇంద్రియములను ప్రత్యాహార రూపమున నియమించిన వాడనై నిద్రించుచుండగా ఎవడో నన్ను మేలుకొలుపుట, వెనువెంటనే భస్మీభూతుడగుటకు అటుపైన నీవు దర్శనమిచ్చుట జరిగినది. దుర్నిరీక్ష తేజము కల నీవు దేహధారులకు మాననీయుడుగా భావించి తిని. ఇట్లు స్తుతించిన ముచుకుందునితో మందస్మిత వదనుడై అతని స్వాంతమున వ్యాపించుచు భగవానుడు మేఘ గంభీర స్వనముతో ఇట్లు పలికెను. వత్స, నా అవతారములు, నామములు సహస్రములు, అనంతములైనవి. వానిని వివరించుట నాకే సాధ్యము కాదు. అట్టి నేను భూభార నిర్వాపణమునకు, ధర్మగోపనమునకు అవతరించవలసినదిగా సృష్టికర్త అగు బ్రహ్మచే ప్రార్థితుడనై యదుకులమున ఆనకదుందుభికి పుత్రునిగా అవతరించిన వాసుదేవుడను. అందువలననే నా తండ్రి వసుదేవుడైనాడు. అంటే వసుదేవునికి అసలు పేరు ఆనకదుందుభి అండి. ఆనకదుందుభికి పుత్రుడుగా పుట్టాను. నేను పుట్టడం వల్ల ఆయన వసుదేవుడయ్యాడు. అంటే మామూలుగా వాసుదేవుడు అంటే మనం అర్థం ఏం చెబుతామంటే వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు అంటారు. కానీ అది కాదండి. ఈయనకు తండ్రి అవటం వల్ల ఆయనకు వసుదేవుడు అనేటువంటి పేరు వచ్చింది. అంటే వాసుదేవునికి తండ్రి అవటం వల్ల ఆయనకి వసుదేవుడు అనే పేరు వచ్చిందండి. కంసుడుగా పుట్టిన కాలనేమి ప్రలంబాదులు సజ్జన ద్వేషులై వధింపబడిరి. శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడండి ముచుకుందునితో. ఈ యవనుడు నీ తీవ్ర దృష్టి వలన దగ్ధుడైనాడు. అట్టి పరబ్రహ్మమైన నేను నిన్ను అనుగ్రహించుటకు ఈ గుహను ప్రవేశించి తిని. నాకు ప్రసన్నుడైన వాడు ఎప్పుడునూ శోకమును పొందవలసిన పని లేదు. నీకు కోరిన వారిని సమస్తము ప్రసాదించెదను. నీకు ఏమి కావలయునో కోరుకొనుము అన్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ముదమును పొందిన ముచుకుందుడు తాను చక్రవర్తిగా ఉన్నప్పుడు 28వ మహాయుగమున శ్రీమన్నారాయణుడు సంపూర్ణావతారముగా దిగివచ్చునని గర్గమహర్షి చెప్పిన మాటలు స్మరించుచు ప్రణమిల్లి ఇట్లు పలికెను. ప్రభు, నీదగు మాయచే మోహితులైన జీవులు నిన్ను స్మరింపక
సుఖమును పొందు ఆశతో దుఃఖములలో చిక్కుకొనుచున్నారు. నీ పాద సేవనమును తక్క ఇతరమును నేను కోరజాలను. నిరంజనుడవు, నిర్గుణుడవు, అనన్యుడవు, పరమపురుషుడవు అగు నిన్ను శరణు వేడుచున్నాను. విపన్నుడను అగు నన్ను నీ పాదాబ్జములకు ఆశ్రితుడిగా ఉంచి భయ మృత్యు శోకములు అంటకుండా అనుగ్రహింపుము. శరణాగతుడగు అతనితో భగవానుడు ఇట్లు పలికెను. కృష్ణ పరమాత్మ అంటూ ఉన్నాడండి, మహారాజా, భూమి ఆది సమస్త లోకములు ఆధిపత్యమును అందితివి. నీ బుద్ధి విమలమైనది. వరముల ఎడల ప్రలోభము చెందక ప్రమాద స్థితికి అతీతముగా నిలిచితివి. నాయందు ఏకభక్తిని పొందిన వారి బుద్ధి ఎట్టి ప్రలోభములకు లొంగదు. ప్రాణాయామాది యోగ ప్రక్రియల చేత వాసనల నుండి విముక్తమైన చిత్తము మరల వానికి లోబడవచ్చును. కాని నీకు నా నుండి వేరు కానట్టి భక్తిని ప్రసాదించుచున్నాను. నా యందు ప్రవేశించిన మనస్సు కలవాడవై భూమిపై సంచరింపుము. ఇందువలన రాబోవు యుగమున నా ప్రణాళికను ప్రవర్తింపచేయు వారిలో నీవు ఒకడవు అగుదువు. కాని ఇంతకుముందు మృగములను వినోదముతో వేటాడుట వలన కలిగిన పాపము నీ ఈ శరీరమును ఆశ్రయించినది. అంటే ఈయనకి ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందండి. ఇంతకు ముందు మృగములతో వినోదములతో వేటాడేట మృగాలని, ఆ పాపం ఇంకా ఉంది. అది నీ శరీరమును ఆశ్రయించినది. కావున నా యందు కైవల్యమునందిన బ్రాహ్మణ శరీరమును నీకు మరుజన్మలో ప్రసాదించుచున్నాను. ఆ జన్మమున నీవు సమస్త జీవులకు చెలికాడవై వర్తించెదవు. ఈ వరము వలన వారి సత్పరిణామము కొరకు నీవు పనిచేయుదువు. ఇట్లు వాసుదేవునిచే అనుగ్రహీతుడైన ఇక్ష్వాకునందనుడు అతనికి ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి గుహ నుండి బాహ్యలోకములోనికి ప్రవేశించి నిస్సంగుడై కృష్ణావిష్ట చిత్తుడై గంధమాదనము చేరి అచటి నుండి బదరికాశ్రమమున గల నరనారాయణ సన్నిధి చేరెను. రమణీయమగు ఈ సన్నివేశమును కృష్ణావిష్ట చిత్తులై తిలకించుచున్న మైత్రేయుడు, దేవాపి మరువులతో నారదులు ఇట్లు పలికిరి. ముచుకుంద ప్రసాదకుడైన స్వామి యొక్క లీలను తిలకించుట చేతను హృదయమున నిలుపుకొనుట చేతను మనము కూడా అనుగ్రహీతులమైనాము. దీనివలన ముచుకుందునికి కలిగిన అనుగ్రహము మీ యందు కూడా వర్షించుగాక. అప్పుడు దేవాపి అంటున్నాడు, బదరికాశ్రమమున ముచుకుందుని ద్వారమున జరుగబోవు కార్యక్రమము ఏది? అప్పుడు మైత్రేయుడు అంటున్నాడు, అచట నరనారాయణ సన్నిధిలో తపమునర్చుచు పూర్వవాసనలు కలిగిన ప్రస్తుత దేహమును విడిచి ముచికుందుడు దివ్యదేహధారి అయి ఈ సృష్టియందలి జీవుల ఎడల స్వామి యొక్క ప్రణాళికను ప్రవర్తింపచేయుచు మనతో కలిసి పనిచేయగలడు. తాను ఈనాడు అందిన కృష్ణ సాన్నిధ్య స్వరూపమగు మధురానుభూతిని తోటి జీవులకు పంచి ఇయ్యగలడు అనంటూ ఉన్నాడండి మైత్రేయుడు. ఇంతటితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. మనము రేపటి రోజున మనము 9వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.